ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. అంటే సమాధానం అన్నటువంటిది దేవుని యొక్క గుణం. శాంతి సమాధానం అన్నటువంటిది దేవుని యొక్క గుణం. అయితే సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని అంటున్నాడు. ఇక్కడ సమాధాన పరచాలి మనమంటే, మనము మన కుటుంబంలో సమాధానం కలిగుండాలి. మన కుటుంబ సభ్యులను సమాధాన పరిచేవారం ఉండాలి. ఎక్కడైతే ఆవేశము, ఎక్కడైతే శాంతి, ఎక్కడైతే సమాధానం లేకుండా ఉంటుందో, మన కుటుంబంలోను, మన సంఘంలోను, మనము నివసిస్తున్నటువంటి చుట్టుప్రక్కల సమాజంలోను సమాధానాన్ని కలిగించే వ్యక్తులంగా మనం ఉండాలి. ఎందుకు సమాధానాన్ని కలిగించాలంటే, దేవుడు సమాధానకర్త. ఆయనను వెంబడిస్తున్నటువంటి నీవు, నేను కూడా ఆ గుణలక్షణాన్ని కలిగి మనం ముందుకెళ్ళినప్పుడు దేవుని కుమారులముగా మనం పిలువబడతాం. ఈ మాటను దేవుడు మన హృదయాలలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.